అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ సమస్య అనేది చాలా తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఎందుకు దీని మీద చర్చ జరుగుతోందంటే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారు విస్తృతమైన పోరాటం చేస్తున్నారు. గడిచిన కొద్ది నెలలుగా అనేక అంశాలు దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టాల్సినటువంటి అంశానికి సంబంధించి ఆయన ప్రత్యేకంగా ఒక ఉద్యమ కార్యాచరణతో ముందుకెళ్లారనే చెప్పాలి. ప్రజల్లో అవగాహన కల్పించడం, ముఖ్యంగా యువత ఈ విషకోరల్లో చిక్కుకోకుండా ఉండాలనేటువంటి సందేశాన్ని పంచడం సజ్జనార్ గారు ముందున్నారని చెప్పాలి. సజ్జనార్ గారికి తోడుగా ఇటీవలి కాలంలో నా అన్వేషణ ఛానల్ నుంచి అన్వేష్ కూడా తన గళాన్ని వినిపించారు. సో ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మురికి కోపం, ఈ విష కోపం మీద కొరడా జులిపించింది. ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో, సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి ముఖ్యంగా యువతని, విద్యార్థుల భవిష్యత్తుని బలి తీసుకునే విధంగా తమ స్వార్థం కోసం ఎవరెవరైతే వ్యవహరిస్తున్నారో అటువంటి వారందరిపై కేసులు నమోదు చేసింది. ఇందులో అసలు ఎవరున్నారనే అంశాన్ని చూస్తే లోకల్ బాయ్ నాని లాంటి వారి మీద కూడా ఇటీవలి కాలంలో కేసు నమోదు కావడం చూసాం. అయితే నానికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం లేదు, ఆయన ఇగ్నోరెన్స్ తోటి, అవగాహన రాహిత్యంతో చేశారనుకోవచ్చు. కానీ హర్ష సాయి లాంటి మోసపూరితమైన వ్యక్తులు, అలాంటి లోఫర్ ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులను కూడా కొంతమంది జర్నలిస్టులుగా చెప్పుకోబడే జోకర్లు కూడా ప్రమోట్ చేసిన సందర్భాలను కూడా మనం ఇటీవలి కాలంలో గమనించాం. సరే, ఏదేమైనప్పటికీ ఇలాంటి వాళ్ళందరూ సోషల్ మీడియా ట్రెండ్స్ను పట్టుకుని సోషల్ మీడియాలో తమ ఉనికిని చాటుకోవడం, ఆ ఉనికి ద్వారా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి డబ్బులు చేసుకోవడం చూస్తున్నాం. కానీ రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకోబడే వ్యక్తులు, రాజకీయాల్లో ప్రజల కోసం మాట్లాడే వ్యక్తులు, ఇలాంటి శుద్ధపూసలు, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తులు, ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి తమ కాసుల కక్కుర్తిని నిరూపించుకునేటువంటి ఆర్ఏ శ్యామల వంటి అరాచకమైన మనస్తత్వం, శుద్ధపూసగా చెప్పుకోబడే ఈ వైసీపీ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారి గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదేమైనా కొత్త సంస్కృత అనే అంశాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీలో క్యాసినో బ్యాచ్లు ఉన్నారు, లిక్కర్ మాఫియా బ్యాచ్లు ఉన్నారు, ల్యాండ్ మాఫియా బ్యాచ్లు ఉన్నారు, గంజాయి మాఫియా బ్యాచ్లు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే పేరు మోసిన పొలిటికల్ కరప్షన్కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ పార్టీకి నాయకుడిగా ఉన్నారు. ఇలాంటి నాయకులు, ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి పార్టీలో ఆర్ఏ శ్యామల లాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వ్యక్తులు ఉండడం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. కానీ ఇవాళ ప్రజలంతా ఆలోచించాలి. ఇలాంటి ఆర్ఏ శ్యామల ఎవరైతే డబ్బు కోసం తమ నైతిక విలువల్ని అమ్మేసుకుని ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి ముఖ్యంగా యువతను, విద్యార్థుల్ని తప్పుదోవ పట్టించేటువంటి వ్యక్తులు ఉన్నారో, నీచమైన మనస్తత్వం కలిగినటువంటి నాయకురాళ్ళు ఉన్నారో, ఇలాంటి వారి పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఆర్ఏ శ్యామల వైసీపీ అధికార ప్రతినిధిగా ఈమె ఏం మాట్లాడతారంటే విద్యార్థుల గురించి మాట్లాడతారు, యువత గురించి మాట్లాడతారు, నిరుద్యోగం గురించి నిలదీస్తారు, ఈమె మహిళల గురించి ప్రస్తావిస్తారు, అత్యాచారాలంటూ లేనిపోని రాద్ధాంతం చేస్తారు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాటి రూట్స్ ఏవైతే విషపూరితమైనటువంటి వేళ్ళు ఉన్నాయో వాటి కారణంగా ఇవాళ కొనసాగుతున్నటువంటి దుష్ప్రభావాలు అనే విషయాన్ని మాత్రం గమనించరు. ఇటువంటి వ్యక్తులు ఇవాళ సమాజానికి నీతులు చెబుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ నెత్తి మీద చేయి పెట్టి వాళ్ళ ప్రజల నెత్తి మీద ఇలాంటి విషకూపాలను పెడుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులు రానున్న రోజుల్లో రాజకీయాల గురించి మాట్లాడతాం, రాజకీయ అంశాల గురించి మాట్లాడతాం, రాజకీయ సంస్కృతిని ప్రశ్నిస్తాం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తామంటే ఖచ్చితంగా ప్రజలు చేత్కరించి చీకొట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని కనీసం ఎంకరేజ్ చేయకూడదు. కేవలం గ్లామర్, అసలు ఆర్ఎస్ శ్యామలకు ఉన్నటువంటి అర్హత ఏంటని చూస్తే ఆమెకి సొసైటీ పట్ల ఏమాత్రం అవగాహన లేదు, ఆమెకి సామాజిక అంశాల పట్ల ఏ విధమైన కమిట్మెంట్ లేదనే విషయం ఇవాళ ఆమె బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారా నిరూపించుకున్నారు. మరి ఆర్ఎస్ శ్యామలను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే కేవలం గ్లామర్, ఆమె అందచందాలను చూపించుకుని ఏదో బుజ్జిబుజ్జిగా ముద్దుగా మాట్లాడుతుంది కాబట్టి కాస్త యువతను అట్రాక్ట్ చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వల విసరడానికి ఉపయోగపడుతుందనే దురుద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ఎస్ శ్యామలను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వైసీపీ శుద్ధ పూసలకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ.